ఈ పవిత్ర క్షణంలో మన హృదయాలను శాంతితో నింపే, ప్రేమతో నడిపించే, ధర్మ మార్గాన్ని చూపించే శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనం భక్తిభావంతో ధ్యానం చేద్దాం. శ్రీకృష్ణుడు కేవలం ఒక దేవుడు కాదు, ఆయన ప్రేమకు ప్రతిరూపం, జ్ఞానానికి ప్రతీక, ధర్మానికి మార్గదర్శి. గోకులంలో చిన్న బాలుడుగా ఆడిన కృష్ణుడు గీతలో జగద్గురువుగా మారి ప్రపంచానికి జీవన సత్యాలను బోధించాడు. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటి వేళల్లో కృష్ణుడి పేరు జపిస్తే మనసుకు ఓదార్పు లభిస్తుంది. ఎందుకంటే ఆయన మాట ఒకటి, నీ ధర్మాన్ని నమ్ము, నీ కర్తవ్యాన్ని చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలేయి. భక్తులారా, కృష్ణుడు మనకు నేర్పింది ప్రేమ. రాధాకృష్ణుల ప్రేమ పవిత్రమైనది, స్వార్థం లేనిది. అది మనకు చెబుతుంది, నిజమైన ప్రేమ అనేది ఆత్మీయత, విశ్వాసం, త్యాగం. గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఆయన చూపించినది భక్తులపై ఉన్న ప్రేమ. అందరికీ రక్షణగా నిలబడి దేవుడు ఎప్పుడూ తన భక్తులను వదిలిపెట్టడు అని నిరూపించాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి గీతా ఉపదేశమిచ్చినప్పుడు మన జీవితానికి దారి చూపే గొప్ప సందేశాన్నిచ్చాడు. భయం వచ్చినా, సందేహం వచ్చినా మనలోని ధైర్యాన్ని గుర్తు చేసుకోవాలి అని చెప్పారు. ప్రియమైన వారు, ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మన ఆలోచనలు శుభంగా మారుతాయి. కృష్ణుడు చెప్పింది చాలా సింపుల్. అహంకారం వదిలేయి, ప్రేమతో జీవించు, ధర్మాన్ని అనుసరించు, మంచి పనులు చెయ్యి. అప్పుడు దేవుడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణుడి మురళి స్వరం గుర్తు చేసుకోండి. ఆ స్వరం మనకు ఆశనిస్తుంది, మనసుకు ఆనందాన్నిస్తుంది, జీవితాన్ని సార్థకం చేస్తుంది. భక్తులారా, మనలో ప్రతి ఒక్కరిలో కృష్ణుడు ఉన్నాడు. మన మంచితనం, మన కరుణ, మన ప్రేమ ఇవే కృష్ణుడి రూపాలు. కాబట్టి ఇతరులకు సాయం చేయండి, మంచి మాటలు మాట్లాడండి, పాజిటివ్గా ఆలోచించండి. ఈ రోజు నుంచి మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు ఒక మంచి పని చేయాలి, ఎవరినైనా నవ్వించాలి, ఎవరినైనా సాయం చేయాలి. అదే నిజమైన కృష్ణ భక్తి. ముగింపుగా మన హృదయంతో కృష్ణుణ్ణి ప్రార్థిద్దాం. ఓ గోపాల, మా జీవితాల్లో ప్రేమను నింపండి, మాకు ధైర్యం ఇవ్వండి, మాకు శాంతి ఇవ్వండి, మా కుటుంబాలను కాపాడండి, మా హృదయాల్లో భక్తిని పెంచండి. జై శ్రీకృష్ణ, జై గోపాల. మీ అందరికీ కృష్ణుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిద్ధార్థ్ ఫర్ యూ ఛానల్.